ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నూతనకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానంగా ఇవాళ వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల పింఛన్లను 6,000 రూపాయలు చేస్తాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని అనేకమైనటువంటి హామీలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి తీరు అనేటటువంటిది చాలా దురదృష్టకరమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క తీరును మార్చుకొని వికలాంగుల సమాజం పట్ల ప్రదర్శిస్తున్నటువంటి వివక్షను మరి విడనాడి వికలాంగుల సమాజం ఇవాళ వికలాంగుల సమాజం మీద రాష్ట్రంలో దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ వికలాంగుల భూముల్ని సకలాంగులు అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని వికలాంగుల మీదనే దాడులు చేసి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఈ నూతనకల్ మండలంలో కూడా అనేక మంది వ్యక్తులు మా వికలాంగుల సోదరుల భూముల మీదకి పోయి అక్రమంగా ఆక్రమించుకొని మరి అక్రమంగా ఆధిపత్యం చెలాయించి వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు 29వ అంశంలో మీరే పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను మేము సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి మీరే పేర్కొన్నారు. ఇలా వికలాంగుల మీద రోజు రోజు దాడులు పెరిగిపోతున్నాయి, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మా మూగ వికలాంగుల సోదరులైనటువంటి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి ఘటనలు వికలాంగుల మీద మీకు తెలుసు. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారి సొంత జిల్లాలోనే మరి పోలీసుల వికలాంగుల మీద దాడి చేసి కలెక్టర్ గారు కలవటానికి సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసుల వికలాంగులు దాడి చేసి వికలాంగులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల సమస్యలను కనుక పరిష్కరించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల చట్టం అమలు కానివ్వండి, వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను కానివ్వండి అమలు చేయకుండా ఇంకా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మా యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. అవసరమైతే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ భవనమైనటువంటి ఏదైతే గాంధీ భవన్ అని చెప్తున్నారో ఆ గాంధీ భవన్ను ముట్టడించైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది వికలాంగుల సోదరులతోని గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నాం. దానికి కూడా మండల స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో కూడా మరి గ్రామ స్థాయి నుంచి కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి ఆ దిశగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చేస్తుంది. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏం చేశారు మీరు మంత్రికి వచ్చినాక? ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మీరు మంత్రి పదవికి దయచేసి మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి. మా వికలాంగుల సోదరుని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పెట్టండి. మా బాధలు మా వేదన తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందర పెడతారు. ఇంత దౌర్భాగ్యం. మీరు ఎన్నికల్లో చెప్పింది ఎప్పుడు మీ అధికారంలోకి వస్తే 100 రోజుల హామీలన్నీ అమలు చేస్తున్నారు. మీ హామీలన్నీ ఎడిపోయినాయి. ఇలా సకలాంగుల మహిళలకి ఇలా ఉచిత రవాణా ఇచ్చి మా వికలాంగుల సోదరులకు నేటి వరకు ఉచిత ప్రయాణం వేరైతుంది. ఇలా సకలాంగుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు ఇంతవరకు నోటిఫికేషన్ లేదు, దిక్కు లేదు, దివానం లేదు. ఎందుకు మా సమాజం పట్ల ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నారో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. గాంధీ భవన్ ముట్టడితోనే మీకు ఇక గత్యంతరం ఉండదు. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పటిదాకా తెచ్చుకోవద్దు. గాంధీ భవన్ ముట్టడి దాకా మీరు తెచ్చుకోకుండా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్మపురి నుంచి మీ సొంత నియోజకవర్గం అనేటువంటి ధర్మపురి నుంచి మా యొక్క ధర్మ పోరాటం కూడా ఉండబోతుంది. అతి త్వరలో ధర్మపురిలో కూడా వికలాంగుల మహాగర్జన సదస్సు పెడతాం. ధర్మపురిలో మా యొక్క ధర్మ పోరాటం చేస్తాం. మీరు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చే విధంగా ఇలా వికలాంగుల విద్యార్థులు కూడా ఉద్యోగ నియామకాలు లేక రాష్ట్రంలో అల్లడిల్లిపోతుంది. ఎప్పుడు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దయచేసి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చర్యలు తీసుకోండి. ఇంకా ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి గారు గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను బ్రహ్మాండంగా చేపడుతున్న, ఇందిరమ్మ ఇళ్లను బ్రహ్మాండంగా నిర్మిస్తున్న, పేదలందరికీ వరాలతలు పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పేసి మంత్రి గారు గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం, దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం. వికలాంగులకు వివాహంతో సంబంధం లేకుండా ఎవరైతే అర్హులైనటువంటి వికలాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి మీరు గొప్పలు చెప్పుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సోదరులకు మీరు ఇల్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో గొప్పలు చెప్పి వికలాంగుల రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కాబట్టి
రిజర్వేషన్ కూడా సమర్థవంతంగా అమలు చేసి వికలాంగుల సమాజానికి అండగా నిలబడాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభయాత్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుంటే వేలాది మంది వికలాంగులతో గాంధీ భవన్ ముట్టడిస్తాం. గాంధీ భవన్ ముట్టడితోనే మీరు గత్యంతరం లేకుండా మా సమస్యలు పరిష్కరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముందే చెప్తున్నది. ఏదేమైనప్పుడు కూడా హక్కుల సాధన కోసం, ఆత్మ గౌరవం కోసం, రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం కొరకు ముఖ్యంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వికలాంగుల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేయాలి. ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన చట్టసభలలో మా సమస్యలు వినిపించే నాయకుడు లేడు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని మీరే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో, మీ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ 2.5 ఏళ్ళు అవుతుంది. అరే వికలాంగుల రిజర్వేషన్ ఇవ్వకుండానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఎంత దుర్మార్గం! వికలాంగుల సమాజం పట్ల ఎంత వివక్ష, ఎంత కుట్రపూరితంగా మీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే రేపు భవిష్యత్తులో మీకు కాలం అంటే కాంగ్రెస్ పార్టీ కథమయ్యేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి వికలాంగులకు ఎట్లాగా స్థానిక సంస్థలు ఇవ్వకుండా మాకు అన్యాయం చేసినాం, మా గొంతుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినాం, మమ్మల్ని చట్టసభలలో దూరం చేసినాం, మా వానిపించుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు, మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. కనీసం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే మాకు రిజర్వేషన్ కల్పించి మరి చట్టసభలలో కూడా మాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్ కావాలంటున్నాం. పంచాయతీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఇప్పటికైనా జిహెచ్ఎంసీలో కానివ్వండి స్థానిక సంస్థలు కూడా వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం మీద అసెంబ్లీని ప్రత్యేక సమావేశపరిచి అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా వికలాంగుల ఐక్యత అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 రాష్ట్రంలో సమర్థవంతంగా